ఒక ఫిజిక్స్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ఏ బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్ ఎట్ ది హైయెస్ట్ పాయింట్. వాట్ ఈజ్ ఇట్స్ యాక్సలరేషన్? కింద ఆప్షన్స్ ఇచ్చాను ఏబిసిడి అని. ఈ ఏబిసిడిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీకు కొంత టైం ఇస్తాను, ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఈ 10 సెకండ్స్లో మీరు ఎంతవరకు చేయగలుగుతారో చూడండి. ప్రాబ్లమ్ని మీరు ఇక్కడ పాజ్ చేసి మీరు చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసిన తర్వాత మిగతా వీడియో చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ పాజ్ చేస్తున్నాను, ప్రాబ్లం మీరు చేయండి. చేశారు కదా, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేశారు కదా. ఇప్పుడు మనము సొల్యూషన్ చూద్దాం. బాల్ విసిరాడు ఒక వ్యక్తి, హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళింది ఈ బాల్. ఇక్కడ వెలాసిటీ అంత, అలాగే యాక్సలరేషన్ ఎంత? అది ఫైండ్ అవుట్ చేయాల్సింది. చూడండి, ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక బాల్ని కానీ పైకి విసిరినప్పుడు దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి మనం నిలబడగలుగుతాం అన్నమాట. సో ఈ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఈ బాల్ మీద ఎప్పటికీ ఉంటుంది. ఒక సర్టెన్ పాయింట్ అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ ది బాల్ మొమెంటరీలీ 0 అంటే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర 0 అంటే అక్కడ ఒక క్షణం, ఒక సెకండ్ పాటు దాన్ని వెలాసిటీ 0 అయిపోతుంది. ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు వెలాసిటీ అని, యాక్సలరేషన్ అని, గ్రావిటీ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ వర్డ్స్ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, వాటికి మరొక వీడియోలో మీకు సమాధానం ఇస్తాను. ఇప్పుడు యాక్సలరేషన్ ఎంత? ఎర్త్కి గ్రావిటీ ఎంత ఉంటుంది? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఈ బాల్ సర్టెన్ పాయింట్ అంటే ఒక హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉంది. ఎక్కడి నుంచి ఏమవ్వాలి? మళ్ళీ కిందకి పడాలి. ఇది ఎర్త్. అప్పుడు యాక్సలరేషన్ ఎంత అవుతుంది? ఇక్కడ వెలాసిటీ 0 అని చెప్పి ఆల్రెడీ మనం డిక్లేర్ చేసుకున్నాం కదా. ఎందుకు? మొమెంటరీలీ వెలాసిటీ ఈజ్ 0. ఇప్పుడు యాక్సలరేషన్ ఎంత అవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంతైతే ఉంటుందో ఆ బాల్ యొక్క యాక్సలరేషన్ కూడా అంతే ఉంటుంది. సో యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ. బాల్ డౌన్వర్డ్ లో పడుతుంది కాబట్టి, అంటే ఎర్త్ వైపు పడుతుంది కాబట్టి, అంటే ఒక బాలే కాదు ఏ వస్తువు అయినా సరే. సో డౌన్వర్డ్ ఎంత? గ్రావిటేషనల్ ఫోర్స్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీని గ్రావిటీ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ అవుతుంది. అప్పుడు ఈ బాల్ యొక్క యాక్సలరేషన్ ఎంత అవుతుంది? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మనం ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్టో చూద్దాం. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కానీ, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కానీ, మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ కానీ మనము ప్రతిరోజు ఏదో ఒకటి ప్రాక్టికల్గా చేస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
Please do subscribe, share, like and click on bell icon.